వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ అప్డేటెడ్ క్లాసెస్ ఆన్లైన్ సంబంధించి మన యాప్లో ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ నెంబరు 9052050729కి మీకు వాట్సాప్ చేయండి, అది లింక్ పంపిస్తాను. ఓకే, ఆ లింక్ నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మనకు అన్ని పత్రికల్లో కూడా దాదాపు చాలా పేపర్లో మెజారిటీ న్యూస్ ఛానల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నోటిఫికేషన్ల మీద కదలిక అనేది వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారింది. పైగా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరి ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో మనకు తెలుసు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చేదో ఏదో రూమర్లు నమ్మో నేను నోటిఫికేషన్ల మీద కదలికి వచ్చిందని చెప్పట్లేదు. నాకు ప్రాక్టికల్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో సెక్రటేరియట్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి నోటిఫికేషన్ల మీద అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనా సరే, ఇంకా నెలైనా నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా కొన్ని ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 27 పేర్లు 27,000 ఒకేసారి ఇస్తారంటే ఇవ్వకపోవచ్చు, కానీ దశల వారీగా స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది దాని మీద అంతర్గతంగా మీటింగ్ జరిగింది. ఎట్లా చేయాలి దీన్ని అనేది మేధావుల తర్వాత విద్యావంతుల అభిప్రాయాల్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ మేరకు కొంతమందిని పిలిపించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ కసరత్తు చేస్తుంది. 27,000 ఒకటేసారి వేయకపోయినా దశల వారీగా అయితే ఇస్తారండి. ఇందులో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి 14,000 ఉన్నాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ఎటువంటి టెక్నికల్ అడ్డంకులు అయితే లేవు. ప్రీవియస్ పెండింగ్ నోటిఫికేషన్ గతంలో ఉన్న దాని మీద క్లియర్ చేస్తారు, అది ప్రభుత్వము చేస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర నోటిఫికేషన్లకు ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ఎటువంటి అడ్డంకులు లేవని మనకు హోంశాఖ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఏ క్షణమైనా ఏ వార్త అయినా June 2 తర్వాత వినొచ్చండి. June 2 లోపు అయితే కొంచెం వచ్చే అవకాశం లేదు, కానీ June 2 తర్వాత ఏ క్షణమైనా ఎస్ఐ పీసీ నోటిఫికేషను ఇవ్వడానికే ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత ఈ ఏఈ ఏడబ్ల్యూ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మాత్రము చాలా స్పష్టత ఉంది. అన్ని రోస్టర్ పాయింట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ తయారు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4 ఈసారి కొత్తగా మనకు అయితే మొన్నటి వరకు చాలామంది మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కలిసి గతంలో ఉన్నట్టే గ్రూప్ 4 గ్రూప్ 3 సపరేట్ పెట్టాలని విజ్ఞప్తి చేసిన మరి ఆ ప్రభుత్వము ఆ విజ్ఞప్తి పక్కన పెట్టినట్టే కొడుతుంది. సేమ్ క్వాలిఫికేషన్తో గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ను ఇచ్చే ఆలోచనే ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మనకు రీసెంట్గా 12,000 పైచిలుకులో మరి ఈ యొక్క జీపీఓకి సంబంధించి నిరుద్యోగుల నుంచి చాలా డిమాండ్ వస్తుంది. మొత్తం జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి అన్నారు. కానీ 7,000కు సంబంధించి ప్రభుత్వం జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేసే అవకాశం ఉంది. అది కూడా మరి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది కొంచెం టైం పడుతుండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి అది రాత పరీక్షకు సంబంధించి అది అయిపోయిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. ఇక గ్రూప్ 3 గ్రూప్ 4 అనేది ఒకే సిలబస్ ఒకే క్వాలిఫికేషన్తో, అంటే ఒకే క్వాలిఫికేషన్తో సిలబస్ కాదు, గ్రూప్ 3 సిలబస్ వేరు గ్రూప్ 4 సిలబస్ వేరు, ఒకే క్వాలిఫికేషన్ ఉంది. క్యాడర్లో ఇంచుమించుగా ఉండడంతో ఒకే ఎగ్జామ్ పెట్టి టాప్ వచ్చిన వాళ్ళ గ్రూప్ 3 క్యాడరు, కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గ్రూప్ 4 ఇచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అన్ని పేపర్లో వచ్చినటువంటి సమాచారం. ఇక మనకు ఆంధ్రప్రభలో కూడా సేమ్ అదే మాట ఇచ్చారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో పూర్తయిందండి. అదే పదే ఇక దాన్నే ప్రస్తావన చేయడం అనేది కూడా మంచిది కాదు.
ఈ నోటిఫికేషన్లు త్వరలో వస్తాయని చెప్పాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే నిరుద్యోగ సోదరులు ఏమనుకుంటారు అనేది భావన ఉంది. ఎందుకంటే నేనైతే ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని అయితే ఇట్లా అయితే చెప్పలే, కానీ మనకు అక్కడ సమాచారం ఉంది. అంటే ప్రభుత్వంలో కదలిక ఉంది. ఇంకా నెలకైనా ఇంకా 2 నెలలకైనా ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా వస్తాయి అనే భావన ఉంది కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నా తప్ప, సో ఏ రోజు అనేది సీఎం కూడా తెలియదు. వాస్తవంగా ఇవాళ ఇస్తారా రేపు ఇస్తారా అనేది ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆమోదం తెలిస్తే దాన్ని ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చేస్తే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రిపరేషన్ పక్కన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అలర్ట్ చేయడమే దీని ఉద్దేశం తప్ప, సో మిమ్మల్ని చదువుకోండి, మీరు ఎవరైతే సీరియస్గా అదే నీ జీవితం ఆశయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పక్కదారి పట్టొద్దన్న ఉద్దేశం చేత సో జరుగుతున్న పరిణామాలు చెప్పడం జరుగుతుంది తప్ప వేరేది కాదు. ఓకేనా? సో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎస్సీ వర్గీకరణ అనేది మనకు తెలుసు. సో మనకు 2025 ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది తెలంగాణలో. 2025 ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయాలని సంబంధిత శాఖలు వివరాలను రెడీ చేస్తున్నారు. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు. చూడండి, ఇవన్నీ పరిణామాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి. వివిధ శాఖల్లో కూడా నియామకాలు పూర్తయ్యేందుకు ఇదే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. దాని ప్రకారం కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేశారు. మరికొన్ని శాఖలో భర్తీ చేయాల్సింది. ఇప్పుడు వాటిపై దృష్టి సారించారు. కొత్తగా ఏర్పడిన నూతన ఖాళీలను వడివడిగా శాఖల వారీగా నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్స్, సో మీరు ఏమని అనుకోండి, గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కంప్లీట్ అయినాకనే వస్తుందండి. సో రాని నోటిఫికేషన్ కూడా రాశారు. కానీ ఇప్పుడున్న సమాచారం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న నోటిఫికేషన్లు కంప్లీట్ అయినాకనే వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే, అవునా? సో ఇమీడియట్లీ రావడానికి ఆస్కారం ఉన్న అవకాశం ఉంది ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్ అండి. తర్వాత కొంత సీరియస్గా తీసుకుంటే జీపీఓ నోటిఫికేషన్, ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్, అంగన్వాడీకి సంబంధించినవి, ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఇవైతే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందండి. తర్వాత గురుకుల కూడా నోటిఫికేషన్ బ్యాక్లాగ్ ఉన్నాయి. ఆ గురుకుల నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. సో పోలీసువి, ఉపాధ్యాయ, వైద్య శాఖలో కంపల్సరీ ఇస్తారండి. అది చాలా స్టాఫ్ నర్సు, పారామెడికల్ సంబంధించినవి ఉన్నాయి. తర్వాత ఆర్టీసీ ఇవి ఉన్నాయి. గురుకులాది ఖచ్చితంగా ఇస్తాడు. సో వీటికి సంబంధించి రోస్టర్ పాయింట్లు కూడా తయారవుతున్నాయి అన్నట్టుగా రాయడం జరిగింది. సో మరి అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, ఆర్టీసీ ఉద్యోగాలు 10,000 ఇస్తారండి. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఈ నెలలోనే ఇస్తారని రాశారు. సంతోషం, ఈ నెలలో ఇస్తే చాలా హ్యాపీ. జర అలర్ట్గా ఉండండి. మరి ఈ నెలలో ఇస్తారని ఆంధ్రప్రభ పేపర్ వాళ్ళు రాశారు కాబట్టి, ఒకవేళ ఈ నెల కాకపోయినా వచ్చే నెలను ఇస్తారన్న విషయం కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్కి సంబంధించి సో మనకు ఉండే అవకాశం ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా రాయడం జరిగింది. యాక్చువల్గా ఎప్పటి నుంచో రావాలి, అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. మరి అది మోక్షం కలగవచ్చు. గురుకులాకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు, డిగ్రీ లెక్చరర్స్ డిఎల్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. జేఎల్ అయితే రాదు, కానీ డిఎల్ ఎందుకంటే వచ్చిన నోటిఫికేషనే కాబట్టి అది కొన్ని పోస్టులు కలిపి డిఎల్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఇస్తారని ఉంది. సో మరి సింగరేణి ఖాళీ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావచ్చు. టీచర్ పోస్టులు టెట్ పూర్తయిన తర్వాత టెట్ అనేది మనకు తొందరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి నాకున్న సమాచారము ఆగస్టు, సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. సో దాదాపు పూర్తయిన తర్వాత 5,000 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి గ్రూప్ 3 పోస్టులు అయితే పోయిన రిక్రూట్మెంట్ అన్ని వేకెన్సీ ఉండవు, కానీ బట్ బ్యాక్లాగ్ అన్ని కలిపి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పుడున్న నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే వస్తుంది. ఓకేనా? తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4కు ఒకే ఎగ్జామ్ అని సేమ్ మనం చెప్పుకున్నదే పేపర్లో ఇచ్చారండి. సో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి 14,000 వస్తాయి. అందులో మెజార్టీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంజనీరింగ్ పోస్టులు 2,000 ఉన్నాయి. గ్రూప్ 3, గ్రూప్ 4లో 1000 దాకా పోస్టులు ఉన్నాయి. పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయని మనకు చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది సో కదలిక అయితే వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు రోజు ప్రజాప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.
కాబట్టి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తారు. అన్నిట్లలో కూడా సేమ్ ఇదే మ్యాటర్ రాయడం జరిగింది. వెలుగు పేపర్లో రాశారు, ఆంధ్రప్రభలో రాశారు, వివిధ పత్రికల్లో ఈ అంశాలకు సంబంధించి రాయడం జరిగింది. సేమ్ గ్రూప్ 3 గ్రూప్ 4 ఒకే ఎగ్జామ్ అనేది చెప్పడం జరిగింది. రీషెడ్యూల్ మీద వీలైనంత తొందరగా ప్రకటన రావచ్చండి. మళ్ళీ ప్రభుత్వం దాని మేరకు సో మేధావులను పిలిచి మాట్లాడుతుంది విద్యావంతుల్ని. సో అది అయిపోగానే మన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం సీరియస్గా తీసుకోండి. సాధ్యమైనంత తొందరగా ఒక్క నోటిఫికేషన్ వచ్చినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతున్నారు, సడన్గా జీపీఓ వచ్చింది, కొట్టుకోండి, ఏమవుతుందండి? జూనియర్ అవునా విఆర్ఓ పోస్ట్ కొట్టండి, మళ్ళీ మీరు తర్వాత ఎస్ఐ ప్రిపేర్ కండి, తప్పలేదు కదా. మనం అనుకున్నదే రావాలి అంటే కుదరదు, వచ్చిన దాన్ని అడ్జస్ట్ కావాల్సిందే. తర్వాత మళ్ళీ మనం అనుకున్నదే సెట్ కావాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.